ఏంటత్తమ్మా ఏ పెడుతున్నావు? గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అత్తమ్మ. చూసావా ఏంటత్తమ్మయ్యే వీడియోలో సువాసనకనే అదిరిపోతుంది. వీడియో పెట్టాను కదా, వీడియోలో ఉంటది చూసేస్తే అందరూ చేసేసుకుని తినేయచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవునత్తమ్మా, అవును, ఆరోగ్యం కాపాడే పకోడీలు అత్తమ్మయ్యే. పిల్లలకి ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మధ్యాహ్నం వస్తారు, వాళ్ళకి ఏమీ లేదు అనుకుంటాం కదా, వచ్చేటప్పటికి కొంచెం ఇలాగా కలిపేసుకుని వేసేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. అది ఏం ఆకు చెప్పకూడదు, ఎందుకంటే మనం అంటే అన్ని ఆకులు తినేస్తాం, పిల్లలకి కొన్ని ఆకులు ఇష్టం ఉండదు. మీ మనోడు అయితే కరివేపాకు కూడా తీసి పక్కన పెడతాడు. అందు గురించి అని మనం చక్కగా ఇటువంటివి చేసేసి పక్కన పెట్టేసి దాంట్లో కావాలంటే ఈ కెచప్పులు అవి పెట్టుకుంటారు పిల్లలు, అలాంటివి పెట్టుకోవచ్చు, సాసులు లాంటివి, లేదంటే ఉట్టినే తినేయచ్చు. అదిరిపోతుంది అత్తమ్మ, అసలు మామూలుగా ఉండదు. టీలోకి ముఖ్యంగా ఏంటంటే టీ పెట్టుకుంటామా? అవునత్తమ్మ. ఆ టీలోకి వర్షం పడుతుందా, ఆ వర్షం పడినప్పుడు మా అత్తమ్మ వీడియోలో చూడండి పని చేసుకుంటున్నారు తప్ప వీడియోలో కలిసి తిరిగి సమాధానం చెప్పట్లేదు. చూసారండి, దొడ్డీస్ అత్తమ్మ అండి. ఇది తీసుకోవే పోతే పోవే నాకెందుకు అన్నట్టు అలా అని కాదండి, సరదాగా అంటున్నానండి. చేతులు కడుక్కుంటున్నాను అనమాట. అయిపోయింది ఎంతండి, ఒక అరకప్పు పిండి, అరకప్పు పైన 1/4 కప్పు చిన్న కప్పు, ఆ కప్పుతోటి ఇన్ని పకోడీ అయింది కదా. అవునత్తమ్మ. ఈ లోపు ఎవరన్నా మన ఇంటికి చుట్టాల బంధువులు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు ఏంటో చెప్పుకోలేరు ఇలా చేసి పెట్టారంటే. అవునత్తమ్మ, ఆ పకోడీ వేసేసి శుభ్రంగా టీ చెప్తే సరిపోద్ది, చెప్తే చాలు, హాయిగా తినేసి తాగేస్తారు టీ. అప్పుడు అనుకుంటారు ఏంటి సుబ్బలక్ష్మి గారి ఇంటికి వెళ్తే వెరైటీగా పెట్టింది వాళ్ళ కోళ్ళు, అబ్బో ఇదేదో పకోడీ కనుక్కోవాలి అనుకుని నిన్ను అడుగుతారనమాట. మీ అత్తగారు ఏం పకోడీ వేసారు జ్యోతి? నేను చెప్పనంటారు అత్తమ్మ, మా వీడియో చూడమని చెప్తారు అత్తమ్మ. అలా అడుగుతారు, అంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి. నేను ఇదివరకు వేసానండి, పప్పుచారు పెట్టండి, ఇదివరకు ఓసారి వేసాను, మరి వీడియో చేసానో లేదో గుర్తులేదు కానీ వేసాను. నాకు ఎప్పుడన్నాను మధ్యాహ్నం మాటలు ఏమన్నా తినాలనిపించింది అనుకోండి, ఇలాంటివి చేస్తూ ఉంటాను. తల 2 తింటాను టీ పెట్టుకుని, సరే బాగుంటుంది.